morning. This is Yamini. Welcome to 30/60 Headlines. కాకినాడలో ప్రాణాలు తీసిన పగ ఇద్దరిని చంపిన సుబ్బయ్య హోటల్ డ్రైవర్. విషాదంగా మారిన విహారయాత్ర. ప్రకాశం జిల్లాలో బస్సు బోల్తా 10 మంది విద్యార్థులకు గాయాలు. హైటెక్ హంగులతో సిద్ధమైన ఏపీ అసెంబ్లీ ఇవాళ ప్రారంభించనున్న చంద్రబాబు. తెలంగాణలో ప్రకంపనలు రేపుతోన్న ట్యాక్స్ స్కామ్. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, దర్యాప్తు వేగవంతం. కేసుల సత్వర పరిష్కారం, మహిళల రక్షణే ధ్యేయం. ఈ నెల 8 నుంచి హీరోయిన్ వరలక్ష్మి సేవ్ శక్తి ఉద్యమం. రెండో టెస్ట్ కోసం చెమటోడుస్తున్న టీమిండియా. ప్రాక్టీస్ సెషన్ లో ఫీల్డింగ్ మెళకువలపైనే ఫోకస్. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో స్కూల్ పిల్లల బస్సు ప్రమాదానికి గురైంది. కారేడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు టూర్కు వెళ్లి వస్తుండగా వారి బస్సు పెద్ద అలవలపాడు వద్ద బోల్తా పడింది. బ్రిడ్జ్ పై నుంచి బస్సు క్రింద పడిపోవడంతో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ తాగి నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ కాళేష్ కు కూడా గాయాలయ్యాయి. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో స్కూల్ పిల్లల బస్సు ప్రమాదానికి గురైంది. కారేడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు టూర్కు వెళ్లొస్తుండగా వారి బస్సు పెద్ద అలవలపాడు వద్ద బోల్తా పడింది. బ్రిడ్జ్ పై నుంచి క్రిందకి పడిపోవడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ తాగి నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ కాళేష్ కు కూడా గాయాలయ్యాయి. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? యమిని, ఈ తెల్లవారుజామున జరిగిన పీసీపల్లి మండలం పెద్ద అలవలపాడు జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ కాళేష మద్యం మత్తే ప్రధాన కారణం అని చెప్పని పోలీసులు తెలిసారు. ఉలవపాడు మండలం కరేడుకి చెందిన విద్యార్థులంతా మహానంది, యాగంటి ప్రాంతాలకు నిన్న విహారయాత్రకు వెళ్లి నిన్న రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే పీసీపల్లి మండలం పెద్ద అలవలపాడు దగ్గరికి వచ్చేటప్పటికి బస్సుని అదుపు చేయలేక టర్నింగ్ లో పాలేరు బ్రిడ్జ్ పై నుంచి ఒకసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవరు నిద్రమత్తు, అదే విధంగా రాత్రి అతను డ్రైవింగ్ చేసే సమయంలోనే మద్యం సేవించినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ప్రమాద ఘటనలో 10 మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. ఇదంతా కన్నీరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ ని ప్రశ్నించిన పోలీసులు డ్రైవరు మద్యం సేవించినట్టుగా నిర్ధారించారు. దీనికి సంబంధించి కూడా ఎన్టీవీకి పోలీసులు ధృవీకరించారు. ప్రధానంగా చూస్తే రాత్రి ఏకుజామున సమయంలో బస్సుని మలుపు రావడం, అదేవిధంగా డ్రైవరు మద్యం మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఉలవపాడు మండలం కరేడుకి చెందిన జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో డ్రైవరు మద్యం సేవించి బస్సుని ఒకసారిగా బోల్తా కొట్టించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంతా కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. వీరంతా కూడా ప్రస్తుతం కనిగిరి ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. యామిని, అయితే మరి వెంకట్రావు, ఈ బస్ లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అంటున్నారు. మరి ఈ డ్రైవర్ మద్యం సేవిస్తూ ఉంటే మరి వాళ్ళ అవగాహనకు వచ్చినా వాళ్ళు వారిస్తున్నా గానీ ఈ డ్రైవర్ తాగాడా? అయితే దీనికి సంబంధించి అయితే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరు కూడా దీనికి సంబంధించి అయితే మాట్లాడటం లేదు. డ్రైవర్ ని ప్రశ్నించిన పోలీసులు డ్రైవర్ మద్యం సేవించినట్టుగా గుర్తించారు. అయితే బస్సులో ఉన్న
ఉపాధ్యాయులు ఎవరు కూడా దీనికి సంబంధించి అయితే మాట్లాడటం లేదు. బస్సు డ్రైవర్ వీళ్ళకి తెలిసే మద్యం తాగారా లేకపోతే రాత్రి బయలుదేరే ముందు భోజనం అంతా కలిసి ఒక చోట మహానంది దగ్గర భోజనం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా భోజనం చేసే ముందుగానే డ్రైవర్ మద్యం సేవించాడు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మద్యం సేవించిన డ్రైవర్ ని కనీసం ఉపాధ్యాయులు కూడా గమనించకపోవడం కూడా దీనికి సంబంధించి విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఆమెని మరి వెంకట్రావు, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? నార్మల్ గానే ఉందా? ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీళ్ళలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో శ్రీనివాస్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ కి తరలిస్తున్నారు. ఒంగోలు రిమ్స్ లో ఇతనికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మిగిలిన 9 మంది విద్యార్థులకు కూడా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స జరుగుతా ఉంది. వీరందరి పరిస్థితి కూడా క్షేమంగానే ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏమన్నా వచ్చారా అక్కడికి? ఈ ఘటన వేకుజామున 3 గంటల సమయంలో జరిగింది. సమయంలో అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే కూడా స్థానికంగా ఉన్న వాళ్ళంతా విద్యార్థుల్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. అయితే బస్సులో ఉన్న ఉపాధ్యాయులు స్థానికంగా గ్రామస్తులకు కొంత విషయం తెలిపారు. ఈ నేపథ్యంలో వేకుజాము నుంచి కూడా వీళ్ళంతా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందినవారు కావడంతో ఆ ప్రమాద ఘటన జరిగిన స్పాట్ నుంచి కూడా వీరి గ్రామం కూడా దూరంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రస్తుతం వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు 70 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్తాం, తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైందని చెప్పని బస్సు సమాచారం తెలియడంతో కరేడు గ్రామంలో ఒకసారిగా భయాందోళన నెలకొంది. వీరంతా కూడా ఎవరికి ఏం జరిగిందన్న భయాందోళనతో ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు అంతా కనిగిరి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. బ్రైట్ వెంకట్రావు. ఇక కాకినాడలోని రామారావుపేట సుబ్బయ్య హోటల్ సమీపంలో 2 వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడు వారిని ఇనప రోడ్లతో కొట్టి క్యాటరింగ్ వ్యాన్ తో ఢీ కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరిని జీటీహెచ్ కు తరలిస్తుండగా మార్గ మధ్యమంలో మృతి చెందాడు. మృతులను బాలు, రామస్వామిగా గుర్తించారు పోలీసులు. నిందితుడు అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాకినాడలో సుబ్బయ్య హోటల్లో ఆనుకుని బాలా అనే రౌడీ షీటర్ అమృత ఫాస్ట్ ఫుడ్ పేరుతో హోటల్ నడుపుతున్నాడు. అతని మిత్రుడు జగడం రామస్వామి కూడా రౌడీ షీటరే. సుబ్బయ్య హోటల్లో డ్రైవర్ గా పనిచేస్తున్న అశోక్ కుమార్ తో చాలా కాలంగా బాలాకు విభేదాలున్నాయి. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి బాలా పని ముగించుకుని స్నేహితుడు జగడం రామస్వామితో కలిసి బుల్లెట్ పై ఇంటికి బయలుదేరాడు. అదను కోసం ఎదురుచూస్తున్న అశోక్ కుమార్ బాలా బుల్లెట్ ను వ్యాన్ తో బలంగా ఢీకొట్టాడు. క్రింద పడ్డ బాలాను జాకీ రాడ్ తో కొట్టి చంపేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన రామస్వామిని కూడా రాడ్ తో మోదేశాడు. దీంతో ఇద్దరు చనిపోయారు. ఆటో డ్రైవర్ ప్రసాద్ అనే అతను రెగ్యులర్ డ్రైవర్గా ఉండేటటువంటి అతను అశోక్ అనే అతనికి ఫోన్ చేసి ఈ విధంగా చెప్పాడు, దొంగతనం చేసినట్టు చెప్పాడు. ఈ బాలగంగాధర తిలక్ తీసుకెళ్ళి సుబ్బయ్య గారికి చెప్పాడు. ఇవన్నీ కూడా అదంతా కూడా విచారణ చేస్తున్నారు అని చెప్తే దాని మీద అశోక్ అనే అతను గ్రడ్జి పెట్టుకుని వెంటనే అదే ఆటోతో వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ క్యాటరింగ్ వ్యాన్తో వచ్చి ఈ బాలగంగాధర తిలక్ బుల్లెట్ను గుద్ది ముద్దగా కింద పడిపోయాడు. అప్పుడు రాడ్ తీసుకుని ఈ బాలగంగాధర తిలక్ని గాయపరిస్తే అతను అక్కడక్కడ స్పాట్లో చనిపోయాడు. అక్కడే ఉన్నటువంటి పక్కన బాలగంగాధర తిలక్ స్నేహితుడు రామస్వామి అడ్రాకి అతను కూడా కొట్టాడు. అతను హాస్పిటల్కి పంపడం జరిగింది. బాలగంగాధర తిలక్ స్పాట్లో చనిపోయాడు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. రేపు ఉదయం పూర్తి డీటెయిల్స్ మళ్ళీ తెలియపరుస్తాం. పాత గొడవలు లేవు. వెళ్ళి కేవలం ఏంటంటే ఈ దొంగతనం చేస్తున్నారని చెప్పిన సుబ్బయ్య గారికి చెప్పినందుకు కక్ష పెట్టుకుని ఈ మర్డర్ చేసినట్లుగా తెలుసు. రామస్వామి బాలగంగాధర స్నేహితుడు. బాలగంగాధర్ని అడ్డుకోవడానికి ముద్దాయి నుంచి అశోక్ నుంచి కాపాడటానికి చేసినటువంటి చర్యలో భాగంగా అతను కూడా చంపేశారు. మా డాడీ ఇంటికి బయలుదేరుతున్నారండి షాప్ క్లోజ్ చేసామని. వెళ్తుండగా సుబ్బయ్య హోటల్ వల్ల క్యాటరింగ్కి వెళ్ళిన వ్యాన్ పక్కన ఆఫ్ చేసి డిష్లు మారుతున్నారని మా డాడీ వాళ్ళని పట్టుకుని సుబ్బయ్య హోటల్కి అప్ చెప్తే వాళ్ళు కక్ష పెట్టుకుని మా డాడీ మీద మర్డర్ చేసి చంపేశారు సార్. బ్యాక్ టు 30/60. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ఉదయం 11:25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభిస్తారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ భవనం అంతా విద్యుత్ దీపాలంకరణ చేయడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రారంభోత్సవం కోసం సభ్యులకు, ప్రముఖులకు, ప్రతిపక్ష పార్టీకి ఆహ్వానం కూడా పలికారు. ఈ నెల 6 నుంచి కొత్త అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ కౌన్సిల్ను నిర్మించారు. సీఎం బ్లాక్ కు ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి అంతస్తులో నిర్మాణం పూర్తి చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓవైపు అసెంబ్లీ, మరోవైపు మండలి హాల్ వచ్చేలా నిర్మాణం చేపట్టారు. భవనం లోపలికి వెళ్లడానికి 4 ఎంట్రన్స్లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 హాళ్లతో పాటు విప్లకు, సీఎంకు, పార్టీలకు స్పేస్ ఇచ్చారు. మంత్రుల కోసం మొదటి అంతస్తులో గదులు కేటాయించారు. ఈ మధ్యాహ్నం సమావేశం అవుతోంది ఏపీ కేబినెట్. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడిపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. విత్తన చట్టం, రెంటల్ యాక్ట్లపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ పథకాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ పథకం అమలు తీరుతెన్నులపై అధికారులు, నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాల్గొనాలని గృహ నిర్మాణ కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. హడ్కో నిధులు అందుబాటులో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్ల గడువు మరో 5 రోజులు పొడిగించాలన్న విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టర్స్ ప్రతినిధులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 3 డిజైన్లు, 4 కాన్సెప్టుల గురించి వివరించారు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు ఈ రోజు మరోసారి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. కేబినెట్ లో మంత్రులు, కార్యదర్శులకు ఫోస్టర్ డిజైన్ల నుంచి సీఎం వివరిస్తారు. ఈ నెల 22న మరోసారి ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అవుతారు. ఏప్రిల్లో తుది డిజైన్లు ఖరారవుతాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థన మేరకు బుధవారం నాటికి 34 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు గేజింగ్ అధికారులు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు మరో 14 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందని చెప్పారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 3 రోజుల నుంచి విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిపివేశారు. లోడ్ డిశ్చార్జ్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటి మట్టం 824 అడుగులు. జగన్ మీద ఐఏఎస్ అధికారుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుతో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఐఏఎస్లు అమరావతి సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నల్ల బ్యాడ్జ్లతో హాజరయ్యారు అధికారులు. విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్తో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఆయన విధులకు ఆటంకం కలిగించడం, ఏకంగా చేతిలోని పేపర్లు కూడా లాక్కోవడానికి ఐఏఎస్లు తప్పుపట్టారు. నందిగామ పోలీస్ స్టేషన్లో జగన్ పై నమోదైన కేసును పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేయాలని ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో నిర్ణయించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు పిట్టల రవీందర్ బహిరంగ లేఖ రాశారు. రాజకీయాలకు టీజేఏసీ అతీతమన్న కోదండరాం ఇప్పుడు పార్టీ ఏర్పాటు కోసం మాట్లాడడం సరికాదన్నారు రవీందర్. కోదండరాంకు పార్టీ పెట్టాలని ఉంటే, ఆలోచన ఉంటే టీజేఏసీ నుంచి బయటకు వెళ్లాలని ఆయన లేఖ రాశారు. కరీంనగర్ లో డీజీ ధనమేళా వేదిక రసాభాసగా మారింది. ఫ్లెక్సీలో తమ ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ నిరసనకు దిగారు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్. కొద్దిసేపు క్రిందటే ఉండి
వేదికపై ఉన్న వారితో వాగ్వాదానికి దిగారు. డీజీ ధనమేళ ఫ్లెక్సీలో మోడీ, దత్తాత్రేయ, కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్ ఫోటోలు మాత్రమే ఉండడం ఏమిటని, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ గంగుల, రసమయ్య వాదించారు. పదే పదే ఆహ్వానించాక వేదిక ఎక్కారు గంగుల, రసమయ్య. అయితే వేదికపై కలెక్టర్ సర్ఫరాజ్తో రసమయ్య వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వేలు చూపిస్తూ యూ డోంట్ ఆస్క్ మీ అంటూ తీవ్ర స్వరంతో చెప్పడంతో మరింత ఆగ్రహోద్గోతులయ్యారు రసమయ్య. ఇదంతా చూస్తూ అవాక్కయ్యారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి ఈటెల రాజేందర్. చివరకు మంత్రుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయన్నారు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. 1400కు పైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. విశాఖలోని బీవీకే కాలేజ్లో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 4,49,984 మంది పరీక్ష రాశారు. 25,848 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1 నిమిషం నిబంధనతో పలువురు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయి కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయితే చాలా కేంద్రాల్లో అధికారులు 2-3 నిమిషాలు లేటుగా వచ్చిన వారిని అనుమతించారు. తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూనే ఇంటర్ పరీక్ష రాసింది ఓ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సుక్క భానుశ్రీ తండ్రి లేదన్న బాధను తట్టుకుంటూనే పరీక్షను ముగించింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్లండిలో పరీక్ష రాసిన వెంటనే పరుగున వెళ్లి తండ్రి మృతదేహంపై పడి బోర్న విలపించింది. ఆ తర్వాతే రాములు గౌడ్ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. గతంలో తల్లి, ఇప్పుడు తండ్రి మృతి చెందడంతో 3 పిల్లలు అనాథలయ్యారు. బ్యాక్ టు 30/60. కల్తీ ఆయిల్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో నల్గొండ జిల్లాలోని ఆయిల్ మిల్లులో సోదాలు చేశారు విజిలెన్స్ అధికారులు. నల్గొండ పట్టణంలోని మహేంద్ర ఆయిల్ మిల్లులో తనిఖీలు చేసిన అధికారులు అక్కడ ఉన్న కొన్ని ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశారు. కొన్ని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తామని, ఫలితాలను బట్టి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామంలో విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బావులో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో విద్యుత్ స్తంభాలు మీద పడడం వల్ల ట్రాలీలో ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని తూప్రాన్ మండలం రాకెల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయాల పాలైన మరో 4 కూలీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పదమూడు రోజుల పసిక్కునను అతి కిరాతకంగా చంపిన కసాయి మట్లను అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసులు. చెరువు మాదారం గ్రామానికి చెందిన రాంబాబు, అర్పళ్ల దంపతులకు జన్మించిన 13 రోజుల ఆడపిల్ల హత్య జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు చిన్నారి అమ్మమ్మ తోళ్ల వసంతను హంతకురాలుగా తేల్చారు. ఆడపిల్ల పుట్టిందని కోపంతోనే ఈ హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుందని చెప్పారు పోలీసులు. బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకులు పరిమితులను అమల్లోకి తెచ్చాయి. డిపాజిట్లు, విత్డ్రాయల్స్ కలిపి నెలలో 4 నగదు లావాదేవీలు దాటితే ₹150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్స్ కు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు 25,000 పరిమితి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం హోమ్ బ్రాంచ్ లో నెలలో తొలి 4 లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి 1000కి ₹5 చొప్పున కనిష్టంగా ₹150 ఛార్జీలు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ లో 10 లక్షలు లేదా 5 నగదు లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి ₹1000కు ₹5 లేదా ₹150 ఏది ఎక్కువైతే ఆ ఛార్జీలు వర్తిస్తాయి.
సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ పై మోత మోగించాయి చమురు కంపెనీలు. సిలిండర్ ధరను చమురు కంపెనీలు 86 రూపాయలు పెంచాయి. దీంతో ఈ ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తి చేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ కు 737 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా చమురు కంపెనీలు 13 పైసలు పెంచాయి. దీంతో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 434 రూపాయల 93 పైసలకు చేరింది. పెరిగిన ధరలు నిన్నటి నుండే అమల్లోకి రావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ బ్రాండ్లైన పెప్సీ, కోకోకోలా డ్రింక్లను తమిళనాడులో వ్యాపారులు నిషేధించారు. షాపుల్లో వాటిని అమ్మడం లేదు. విదేశీ బ్రాండ్ల అమ్మకాలు తగ్గించి స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పని చేశామని చెబుతున్నారు వ్యాపారులు. పెప్సీ, కోకోకోలా కూల్ డ్రింక్ ఉత్పత్తి పేరుతో తమిళ నీటి వనరులను ఆయా కంపెనీలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బీసీసీఐ ప్రకటించిన పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ, దిలీప్ వెంకసర్కార్ అవార్డును అశ్విన్ దక్కించుకున్నారు. గతంలో ఏ భారత క్రికెటర్కు సాధ్యం కాని రీతిలో మూడోసారి పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ ఎంపికయ్యారు. గతంలో 2011, 12, 2014, 15 సీజన్లలో ఈ అవార్డు కోహ్లీని వరించింది.